వైశాఖ మాసం ఈరోజు 7వ రోజు. వైశాఖ పురాణం నందలి 7వ అధ్యాయం. వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానములు, వాటి మహిమ గురించి మనం తెలుసుకుందాం. అంబరీష మహారాజు నారద మహర్షికి తిరిగి నమస్కరించి ఈ విధముగా పలికెను. ఓ నారద మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజు అయినటువంటి హేమాంగదుడు ముక్తిని పొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనవలను అన్న కోరిక నాలో కలుగుతోంది. కావున దయవుంచి సవివరముగా తెలుపుడు అంటూ కోరెను. శృతకీర్తిని మాటలను విన్నటువంటి శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయము, తప్పక తెలుపవలసిన విషయము కూడా అంటూ ఈ విధముగా వివరించను. రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములైనటువంటి ధర్మములను వినవలయను అన్న కోరిక మంచిదే. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యము ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగమునందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకు ఈ విధముగా విష్ణు కథాశక్తి, ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని నేను తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములన్నీ విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను నీకు వివరింతును, సావధానముగా వినుము అని పలికెను. యథోచితములైనటువంటి శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములైనవి. ఈ వైశాఖ మాస ధర్మములను ఆచరింపు వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఎంతో ఉత్తమము, సాటిలేనిది కూడా. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు కూడా ఉన్నవి, కాని అవి దుఃఖప్రదములు, అంటే కష్టములను కలిగించినవి, సుఖసాధ్యములు కావు అవి. వైశాఖ ధర్మములు ఎంతో సులభములు, వ్యవస్థితముగా రాజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు కూడా. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభకరమైనటువంటి ఆచరణ సాధ్యములు ఇవి పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ట నీడిలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీనిని దానము చేయుట, ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గ మధ్యముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులను త్రవ్వించుట, కొబ్బరి, చెరుకు గడలు, కస్తూరి, వీటిని దానము చేయడం, మంచి గంధమును, చందనమును పూయడం, మంచము, పరుపు దానమివ్వడం, మామిడి పండ్లు రసము, అలాగే దోస పండ్లు, వాటి రసము దానము చేయడం, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణిమ యందు పులిహోర, చిత్రాన్నములు దానము చేయడం కూడా ఎంతో విశేషముగా ఈ వైశాఖ మాసమునందు చెప్పుచున్నది. మరి అలాగే ప్రతిదినము దధ్యోదనము దానము చేయడం, తాంబూల దానం, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ములను దానం చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫలములు, పుష్పములను, వివిధ వస్తువులను కూడా దానము చెయ్యవలను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ, ఆ తరువాత విష్ణు కథా శ్రవణం చెయ్యవలెను. అభ్యంగ స్నానం అంటే తలంటు స్నానము ఈ వైశాఖ మాసమున చెయ్యరాదు. ఆకులో భుజించవలను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసన కర్రతో విసరడము, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించడం, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములుగా చెప్పబడుచున్నవి ఈ వైశాఖ మాసంలో. మరి అలాగే బెల్లము, సొంఠి, ఉసరిక, పప్పు, బియ్యము, కూరగాయలు, వీటిని దానము చెయ్యవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి కావలసిన ఆతిథ్యమును ఇయ్యవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చెయ్యవలసినటువంటి ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకుని పుష్పములను దానమిచ్చుట,
దధ్యోదన నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును కూడా ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథ శ్రవణము చెయ్యక, వ్యర్థముగా కాలమును గడుపునటువంటి శ్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. కావున తప్పక వారు నెరవేర్చవలను. అలాగే ఆమె కోరికలు కూడా ఏవీ తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతోనూ సర్వదేవతలతోనూ వచ్చి ప్రతి గృహమున నివసించుచుండును. మరి అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయనటువంటి మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు పడకూడదు అనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నమును, దప్పిక కలవారికి జలమును ఇయ్యవలెను. జలము అన్నము సర్వ ప్రాణులకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులయందు ఉన్నటువంటి జీవాత్మ రూపమున సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషించి వరములను ఇచ్చును. అలాగే శ్రేయస్సును, సర్వ సుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తిని కూడా ప్రసాదించును. జలదానము చెయ్యని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చెయ్యని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చెయ్యక పిశాచత్వమును పొందినటువంటి వారి కథను కూడా నీకు చెప్పుచున్నాను, సావధానముగా వినుము అంటూ ఈ విధముగా ఆయన తెలిపెను. 7వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.